వారి ఏంది వాది నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. గట్లనా? ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి, వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. ఇందా కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. రౌడీ రాణికి కూడా ఇచ్చినవులే. రౌడీరేనే ఆవిడెవరు? గదేనవయ్యా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే? కంగారు పడకండి అన్నయ్య గారు, మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇన్నవా ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంలిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేనవయ్యా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయ్యా? భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాడు మనిషి కదా. అవుమల్లా, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమల్లా. ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయల బిల్లు అంటాడు ఆయన. ఏమ్రా వారి, మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. కింద బిల్. నైవేద్యానికి బిల్లు సరే, మరి వాయిద్యానికి కూడా? అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూసో. కూసరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లములుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లములుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఇసాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఇసాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళేమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు, మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి, మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేంద్రు సపోర్ట్ చేయకుండా కథ నుండ్రి. కమ్మటి కథ చెప్తా అంటే ఇట్లనే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పట్టదు. ఇప్పుడు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కథ నీకు చెప్తావు. ఏం కదా అదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పాండవనవాసం పోయి అట్లా యశోడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాండు. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాంది. ఇదంతా ఎవరు చూసిండు అనుకున్నావు? ఎన్టీ ఓడు చూసిండు బిడ్డ. ఎన్టీ ఓడు అంటే ఏమనుకున్నావు? విశ్వామిత్రుడు. హిందుస్థాన్ లో అసలు యాక్టర్ లేనే లేడు. వాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్తుగా లెక్క భీమినేశ్వరం కట్టింది కదా, గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. అంతే పోయి పాత పెట్టెలో పిచ్చారంటే అట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. అప్పుడు వారి అప్పుడు సేకు మిగతా కథనే చెప్తాను నిండి. ఇలా ఇంటి వాడు గదా పట్టుకొని పిసుకుతాడా? ఇది ఎవడు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాగ్ పట్టుకొని పిసుకుతా ఉంటాడు. ఇది కపిల్ దేవ్కు నచ్చలా. కపిల్ దేవ్ రవి శాస్త్రి చెప్పిండు. రవి శాస్త్రి బడా గుసా మీద సర్రగా కారేసుకొని పోయి కన్నాంబని పిలుచుకొచ్చిండు. కన్నాంబ అంటే ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గస్మెంట్ ఆర్టిస్ట్ మళ్ళా జయప్రద సిస్టర్, మీనాక్షి శేషాద్రి డాక్టర్, శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్, హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు. కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెప్తే హేమమల్లి రాజబాబు సన్న బయడు వేలగిరి పిలిచకొచ్చిండు. వేలగిరి నెత్తి మీద ఉండేసి
హేమమాలిని డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమాలిని రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తాడు అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? తమ్మి ఇంకా నన్ను వదిలేరా, అదే పొట్టున పడ్డ శాప తీర్నైపోయింది నా బతుకు. ఏమిటి బాబు ఏమన్నావు? ఒడ్డున పడ్డ చాపనన్నావా? అవు అయ్యో అయ్యో. అరే పాపారావు జమీందారా? అవునల్లా సేటు నీ పళ్ళుడు పోయి బంగారు పళ్ళు రాను. నిన్ను నమ్ముకుంటే కొంప ముంచావు కదటయ్యా. ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పులు ఆ మొహన కొడతావా? అవును, సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావేంటి? నీ తండ్రి కాన్నే ఉంది భయ తమాసా. ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా, ఆఖరితో పాగా సాయిన్మా చూద్దామని పోయినా. ఏం సాయిన్మా అనుకున్నావు? గదేను భయ్యా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు, పాండవ వనవాసం. గది చూసిన జబర్దస్త్ పిక్చర్ అనుకో రాదు. జరంత స్టోరీ చెప్తారా? ఉండవయ్యా, నా పనుంది. అరే, నువ్వేం ఫిగర్ రా. నా పనుందయ్యా. చెప్తా. ఓయ్, పిలవని పేరంటానికి తగలడ్డావన్నమాట. నీ దిక్కుమాలిన ఫేస్ వేసుకుని నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గు లేదురా నీకు? రే జగంగా, మాటలు జాగ్రత్తగా రాని. నాకు కనుక తిక్కరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా. నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు ఇప్పించుకో. నాకే మాట దారకు. మా వాడెవడో తెలుసా? ఎవడైతే నాకే. నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు. ఆ నికృష్ట ఫేస్ గలవాడే మీ అదృష్ట ఫేస్ దాని మొగుడు కాబోతున్నాడు రా. అంటే రాంబాబు ఎవరో తెలుసా? మా అబ్బాయి. ఎస్వోళ్ళేడా నీ తండ్రి బరాబర్ నీ లెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయే అని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మన భయ్. ఆ. కదా ఎవరనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవడు పిలిస్తాడు గట్ల వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడు ఏం చేసింది తెలుసా? గింత బొజ్జ గిట్లుంటది భయ్, మీసాలు గిట్ల. మిక్కిలేని గాళ్ళేడా గాని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయే అని పిలిచిండు. నేను రానుకున్నది. నీ తండ్రి ఎస్సీవాడు పిలిస్తేనే రాలే, మిక్కిలేని గాడి పిలిస్తే వస్తుంది భయ్, నేను రానుపోరా అన్నది. గప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది భయ్. ఏం చేసింది తెలుసా? సర 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 ఇచ్చుకొచ్చి సెంటర్లో గుంజిండు. ఇదంతా ఎవరు చూస్తాను తెలుసా? ఎంటి ఓడి చూస్తాను బిడ్డ. ఎంటి ఓడి అంటే ఏమనుకున్నావు? హిందుస్థాన్ లో గస్సంటే యాక్టర్ లేడు. దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు భయ్. జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో. కానీ ఏం చేస్తాడు? గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు. గంతే భయ్, పాత బిడ్డల పిక్చర్లు అంటే ఇట్లనే ఉంటాయి. గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు. బాబు నువ్వు మాత్రం నన్ను చంపొద్దు. నన్ను వదిలిపెట్టి నీకు దండం ఎట్లా పెడతాను. కాదు భయ్, నువ్వు గట్ల ఏం ఫిగారు వరకు వారి వద్దు వారి బాబు. వారి వారి నన్ను వదిలిపెట్టు. ఉడకబెట్టకయ్యా. ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ. అప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా? సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజబట్టిండు గుంజబట్టిండు గుంజబట్టిండు. అప్పుడు సాయిత్రమ్మ ఏం చేసింది తెలుసా? తెలీదు. ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది. బావగారు, మీరు ఇంకా కథ వింటూ ఇక్కడే నుంచున్నారేమిటి? అవతల సుముహూర్తానికి టైం అయిపోతోంది. రండి వెళ్దాం. వెళ్దాం పదండి. రండి, నన్ను రండి. వదిలు బాబు.